హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఇవాళ మన రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీ. ఈ మిరపకాయ బజ్జీని స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఏ విధంగా రుచిగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ బజ్జీలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండిని తీసుకోండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఈ బియ్యం పిండిని యాడ్ చేసుకోవడం వల్ల బజ్జీలు పైన క్రిస్పీగా తయారవుతాయి, టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడు వంట సోడా, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు మీ ఆప్షనల్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పొడిగా ఉన్నప్పుడే ఒకసారి కలుపుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు, జారు చేసుకోవద్దు. జారుగా అయితే మిరపకాయలకి ఆ బ్యాటర్ అనేది ఉండిపోకుండా జారిపోతుంది అనమాట. సో మిరపకాయలు ఈ బ్యాటర్లో ముంచినప్పుడు అతుక్కొని ఉండేటట్లుగా చూసుకొని మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇదిగో ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక చిన్న మిక్సీ జార్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని మిరపకాయల్లోకి స్టఫింగ్ చేసుకోండి. ఇక్కడ నేను ఘాటు తక్కువగా ఉన్న మిర్చిని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి స్టఫింగ్ కోసం వీటిని చాకుతో పైనుంచి కింది వరకు చీల్చుకోవాలి. ఇలా చాకుతో అన్నిటినీ చీల్చుకున్న తర్వాత ఒక్కొక్క మిరపకాయని తీసుకొని ఓపెన్ చేసి వాము మిశ్రమాన్ని దానిలో కూర్చుకోవాలి. ఇలా అన్ని మిరపకాయలు వాముతో కూరుకున్న తర్వాత బజ్జీలు వేసుకోండి. దీనికోసం బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో తెలుసుకోవడానికి కొద్దిగా బ్యాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక్కొక్క మిరపకాయని తీసుకొని మనం తయారు చేసుకున్న బ్యాటర్లో ముంచి ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే మిగిలిన మిరపకాయల్ని మిగిలిన బ్యాటర్లో ముంచుకొని బజ్జీలు వేసుకొని వాటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీకు ఇష్టమైతే ఇప్పుడు వీటిని స్టఫింగ్ చేసుకోండి. దీనికోసం కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని కొద్దిగా కారం, ఉప్పు చల్లుకొని దాని మీద నిమ్మరసాన్ని పిండుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉన్న మిర్చి బజ్జీ రెడీ.